ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. రేషన్ బియ్యం ఎపిసోడ్ నెల్లూరు జిల్లా టీడీపీని షేక్ చేసింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య మొదలైన వివాదం పార్టీ అధ్యక్షుడు క్లాస్ తీసుకునే వరకు వెళ్ళింది. దాంతో నెల్లూరు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కరినొక్కరు విమర్శించుకోవడంపై అధిష్టానం మొట్టికాయలు వేసిందట. మరోసారి రిపీట్ అయితే మామూలుగా ఉండదంటూ ఆ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏంటి ఆ రేషన్ కథ? రేషన్ బియ్యం చుట్టూ నెల్లూరు జిల్లా రాజకీయం. అధికార పార్టీ నేతల మధ్యే తన్నులాట. పార్టీ చీఫ్ వార్నింగ్ తో సైలెంట్ అయిన ఇద్దరు నేతలు. నెల్లూరు టీడీపీలో నేతల మధ్య తన్నులాట చూస్తుంటే వాళ్లకు బయట శత్రువుల అవసరం లేదనిపిస్తోంది. వారం రోజులుగా వివిధ హోదాల్లో ఉన్న జిల్లాకు చెందిన నేతల కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు ఇతర పార్టీలకు విమర్శన అస్త్రాలుగా మారాయి. మీడియా సమావేశాలు పెట్టి తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. దీంతో తెలుగుదేశం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఏపీలో రేషన్ బియ్యం భారీగా తరలిపోతోందంటూ నూడా చైర్మన్ కోటంరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇద్దరు టీడీపీ నేతల మధ్య రాజుకున్న వివాదం కూటమి నేతల మధ్య చిచ్చురేపింది. తెలుగుదేశం పార్టీకే చెందిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిలు ఈ వివాదానికి తెరతీశారు. చివరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యే వరకు పరిస్థితి వచ్చింది. పార్టీ అధ్యక్షుల ఆదేశాలతో మంత్రి నారాయణ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. అసలు ఈ వివాదానికి ప్రధానంగా గత కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందని, ఇప్పటికే అనేకసార్లు వందల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తోన్న లారీలను అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఈ రేషన్ బియ్యం మాఫియాపై ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు వందల టన్నుల బియ్యాన్ని చెన్నైకి తరలిస్తున్నాడని మీడియా సమావేశంలో నుడా చైర్మన్ చెప్పారు. మంత్రి నారాయణకు సన్నిహితుడైన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని పరోక్షంగా ఘాటుగా విమర్శించారు. వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అటు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేసులోనూ ఉన్నారు. ఇదే సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో వివాదం తెరపైకొచ్చింది. స్టోర్లో ఉన్నటువంటి పేదల బియ్యం 2-3 నెలలుగా మద్రాసు నగరానికి తరలిపోతుంది అని అనేక పత్రికల్లో, అనేక ఛానల్స్ చూస్తూ ఉన్నాం. చూడటమే కానీ ఎవరు చేశారో ఈ రోజుకు కనుక్కోలేని పరిస్థితి. నెల్లూరు జిల్లా వరకు పేదల బియ్యం 10,600 టన్నులు. అదే రకంగా తిరుపతి జిల్లా, అదే రకంగా ప్రకాశం జిల్లా, 3 జిల్లాల్లో నాకు తెలిసి ఒక వ్యక్తి ఈ 3 జిల్లాలో స్మగ్లింగ్ చేస్తున్నారు. నాకున్నటువంటి ఒకటే దృక్పథం, మా తెలుగుదేశం పార్టీకి చెడు పేరు రాకూడదు. ఏ పార్టీ అని నేను చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు రాకూడదు, మా మంత్రులకి, ఎమ్మెల్యేలకి అని చెప్తున్నాను. కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కామెంట్స్ ను పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఖండించారు. ఈ వ్యవహారంలో అటు మంత్రి నాదెండ్ల మనోహర్ పేరు ప్రస్తావనకు రావడంతో జనసేన నేతలు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతల మధ్య సమన్వయం లేదన్న భావన వచ్చేలా ఈ వ్యవహారం నడిచింది. ఈ ఇష్యూలో సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా నేతలపై మండిపడ్డారట. మంత్రి నారాయణను ఈ విషయమై వివరణ అడిగినట్లు ప్రచారం జరిగింది. నగరంలో పార్టీ నేతలను కంట్రోల్ చేయలేకపోతున్నారా
తీస్తారా అని సున్నితంగా మందలించినట్లు సమాచారం. వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి టార్గెట్ గా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేసిన కామెంట్స్ తో నెల్లూరు జిల్లాలోని పార్టీల నేతల మధ్య విభేదాలు బయటకొచ్చాయి. మరోవైపు నాదెండ్ల మనోహర్ సైతం మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో నారాయణ సదరు నేతలపై టెలికాన్ఫరెన్స్ లో తీవ్ర స్థాయిలో మండిపడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుస పరిణామాలు కూటమి పార్టీలను ఇరకాటంలో పెట్టడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఇద్దరు నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. రేషన్ బియ్యం విషయంలో పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించారని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరువు తీస్తారా అని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని మందలించినట్లు తెలుస్తోంది. దాంతో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలతో బాధపడి ఉంటే విచారణ వ్యక్తం చేస్తున్నట్టు ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడిందైతే కాదు. ఒక విషయం, నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆ అక్రమ రవాణాలో కానివ్వండి, జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవ్వరికి కూడా సంబంధం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఏమైనా మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఎపిసోడ్తో జిల్లాలో నేతలు ప్రెస్ మీట్లు పెట్టాలంటే జిల్లా అధ్యక్షుడి పర్మిషన్ తీసుకోవాలంటూ కండిషన్ పెట్టారట. అటు రేషన్ బియ్యం విషయంపై పట్టాభిరామిరెడ్డిని ప్రశ్నించగా తనకేమీ తెలియదని చెప్పినట్లు సమాచారం. తమకు అంతా తెలుసని, పార్టీ వద్ద సమాచారం ఉందని, పార్టీకి నష్టం తెచ్చే విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సొస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది.